పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. డిప్యూటీ సీఎం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు పనిభారం విపరీతంగా పెరిగింది. అయినప్పటికీ ఆయన నటనపై ప్రేమను వదలకుండా ఎన్నికల ముందు కమిట్ అయిన సినిమాల షూటింగ్లోనూ వరుసగా పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాజెక్టులలో హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాన్, భగవత్ సింగ్ సినిమాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. వీటిలో హరిహర వీరమల్లు సినిమా పూర్తయిన దశలో ఉండగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల టాలీవుడ్ లో రిలీజ్ ట్రెండ్ ఓ ఊపు అందుకుంది. నెలకు 3-4 సినిమాలు మళ్లీ థియేటర్లలో విడుదలవుతూ ప్రేక్షకుల నుండి విశేషణ స్పందన పొందుతున్నాయి. కొత్త సినిమాలు థియేటర్లలో విడుదలైన సాయంత్రానికి పైరసీ అందుతున్నప్పటికీ పాత సినిమాల రిలీజ్ మాత్రం థియేటర్లలో హిట్ అవుతున్నాయి. ఇందుకు స్టార్ హీరోల పాత సినిమాలకు ప్రత్యేకమైన ఆదరణ లభిస్తుంది. ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, బాలకృష్ణ వంటి హీరోల సినిమాలు మళ్లీ విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబడుతున్నాయి. పవన్ కళ్యాణ్ నటించిన కల్ట్ క్లాసిక్ ప్రేమ కథ చిత్రం తొలి ప్రేమ రిలీజ్ కి సిద్ధమవుతోంది. కరుణాకరణ్ దర్శకత్వంలో తెరలెక్కిన ఈ సినిమా 1998లో విడుదలై యువతలో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ కి మాస్ ఫాలోయింగ్ ను ఏర్పరిచిన ప్రధాన సినిమాలలో ఇదొకటి. ఈ సినిమాలో కీర్తిరెడ్డి హీరోయిన్ గా నటించగా దివంగత సంగీత దర్శకుడు దేయి పాటలు ఇప్పటికీ ప్రేక్షకులను మెరిపిస్తున్నాయి. ఇప్పటికీ ఏమనిపించావేనా, లెజెండ్, లవ్ స్టోరీ వంటి డైలాగ్స్ అభిమానుల గుండెల్లో నిలిచిపోయాయి. ఈ సినిమాను మళ్ళీ జూన్ 14వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఫ్యాన్స్ ఈ సినిమా చూడటానికి సిద్ధంగా ఉన్నారు. రిలీజ్ సినిమా చూసేందుకు ప్రేక్షకులు కుటుంబ సమేతంగా థియేటర్లకు హాజరవుతున్నారు. రాజకీయాల్లో కీలక స్థానాన్ని అధిష్ఠించినప్పటికీ పవన్ కళ్యాణ్ నటనకు గౌరవం ఇస్తున్న తీరు ఎంతో మందికి ప్రేరణగా మారుతుంది. ప్రజా సేవలోనూ సినిమాల్లోనూ సమానంగా వ్యవహరిస్తూ తన పాత్రలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. తాజాగా విడుదల కానున్న తొలి ప్రేమ రిలీజ్ అయిన సినీ ప్రయాణానికి మరో గుర్తింపు అవుతుంది. ఈ సినిమా మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందా అన్నది ఆసక్తిగా మారింది.